వారు యెరూషలేముకి సమీపించినప్పుడు ప్రియులారా ఆయన శిష్యులతో చెప్తా ఉన్న మాట ఏమిటంటే, మీరు ఎదుటి గ్రామానికి వెళ్ళండి, అక్కడ గాడిది పిల్ల ఉంటుంది, వాటిని విప్పి తోలుకుని రమ్మని ప్రియులారా తన శిష్యులతో చెప్పినప్పుడు తన శిష్యులు ఆయన మాట లక్ష్య పెట్టి ఆయన మాట విని ఆయన మాట అంగీకరించి ప్రియులారా వెళ్ళి ఆ గాడిద పిల్లను విప్పుకుని తోలుకొచ్చాడు ప్రియులారా. ఈ రోజుల్లో ప్రియులారా ఎంతో మంది ఆ గాడిదలకు వలె ప్రభువా కట్టుబడి ఉంటున్నారు ప్రభువా. ఆ గాడిద పిల్లలు ప్రియులారా ఆ యజమానుడు మరి ఎలాగో కట్టేశాడంటే అవి మాట వింటలేదు కాబోలు, అవి మాట ఆ గాడిదలో ఆ యజమాని మాట వినుకోకుండా వాటిని ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్నాయేమో కాబట్టి వాటిని కట్టివేసారంట. కట్టుబడి ఉన్నాయి. అవి ఎలాంటి గాడిద అంటే ఆ గాడిద మీద ప్రియులారా ఏ మనుషుడు ఎన్నడూ కూడా ప్రియులారా మరి కూర్చోలేదంట. ప్రియులారా కూర్చోలేదంట. ప్రభువు అలాంటి గాడిని వెనుకుని వాటి మీద స్వారీ చేయాలని ప్రియులారా దేవుడు తన శిశువుల్ని పంపినాడు. ప్రియులారా ఈ దినాలలో ప్రజలు కూడా ఎలాంటి స్థలాలలో కట్టబడి ఉంటున్నారంటే ప్రియులారా కోకట్టులతో కట్టబడి ఉంటున్నారు. ప్రియులారా మరి ఆ డబ్బని ఆ కట్టులతో మరి కట్టబడి ఉంటున్నారు. ప్రియులారా పాపమనే కట్టులతో మరి కట్టబడి ఉంటున్నారు. ప్రియులారా అలాంటి వారిని ప్రియులారా దేవుడు తన వాక్యాన్ని మరి ఆ శిశువుల ద్వారాగా పంపించి అనేక మందిని మరి దేవుని సన్నిధికి నడిపించేలాగను, దేవుని మరి అడుగుజాడలో నడిపేలాగను మరి ప్రియులారా దేవుడు తన శిశువుని ఎన్నుకుని మీరు గ్రామానికి వెళ్ళి ఇద్దరిద్దరుగా వెళ్ళి సువార్తను ప్రకటించండి అని ప్రియులారా తన శిశువులతో మరి చెప్పి తన శిశువుని మరి ఆజ్ఞాపించి వాళ్ళకి అభిషేకం ఇచ్చి ప్రియులారా మరి పంపినట్టుగా మన లేఖన భాగంలో చూస్తాం. ప్రియులారా బైబిల్ గ్రంథంలో చూస్తాం. ప్రియులారా అలాగే ఆ గాడిద కూడా మరి ఎలాంటి సేవలోకి పడి తన ఇష్టానుసారంగా జీవిస్తుందో, ఆ మేసేస్తుందో, యజమాని మాట వినుకోకుండా మరి తిరుగుతుందో మరి మనకు తెలియదు. కానీ ఆ గాడిద మరి ఆ కట్టుబడి ఉంది. ప్రియులారా కట్టుబడి ఉన్నప్పుడు దేవుడు ఆ గాడిదకి ఘనత రావాలి, ఆ గాడిని ఆ కట్ట నుంచి విడిపించాలి అని ప్రియులారా దేవుడు తన శిశువులకి ఆజ్ఞాపించి మరి మీరెళ్ళి ఆ గాడిని తీసుకురండి, ఆ గాడిని విప్పండి. ఆ గాడిని విప్పినప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఎందుకు విప్పుతున్నారు అని ఎవరైనా మిమ్మల్ని అంటే ఇది ప్రభువుకి కావలసినదని చెప్పండి. ప్రియులారా ప్రభువుకి కావలసింది అని చెప్పండి అని దేవుడు మరి తన శిశువులకి
మరి చెప్పి వారిని పంపించినప్పుడు మరి దేవుడు చెప్పినట్టుగా నేను ఎవనయ్యా, నేను ఆ గాడిని వాటిని విప్పితే ఎవరైనా అంటారేమో, ఆ గాడిని గలవారు వాటిని విప్పినప్పుడు ఏమైనా అంటారేమో, ఎవరైనా కొడతారేమో అని ప్రియులరా ఆ శిశువులు ఆయనకి ఎదురు మాట్లాడలేదు. కానీ వెళ్ళి ఆయన దేవుడు చెప్పినట్టుగా వెళ్ళి ఆ గాడిద పిల్లని విప్పుకుని ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వాటి మీద మంచి సలబట్లు పరసి వేసి ప్రభువు ఆ గాడిలో కూర్చున్నప్పుడు పిల్లల ఆ గాడికి ఎంతో ఘనత వచ్చింది. పిల్లరా ఆ గాడికి అంతవరకు సరైన మేత లేకుండా ఉండినప్పుడు, సరైన ఆహారం లేకుండా ఉండినప్పుడు పిల్లరా దేవుడు ఆ గాడి మీద ఎక్కినప్పుడు అనేక మంది ఈత మట్టలు తీసుకుని వచ్చి, అనేక మంది ఖర్జూరపు కొమ్మలు తీసుకుని వచ్చి మరి ఆ దారి పొడుగున కలిసినప్పుడు ప్రియులరా మరి చక్కగా అది ఆహారం తీసుకుంది. ప్రియులరా అది ఆహారం తింటుంది, ప్రభువుని మోస్తుంది. ప్రియులరా మరి ఆ గాడికి అటు ఆహారము దొరికింది, ఇటు మరి ప్రభుని మోసే ఘనత కూడా వచ్చింది. ప్రియులరా ఈ లోకంలో మనం కూడా ప్రియులరా దేవుణ్ణి మనం చేర్చుకుంటే, దేవుణ్ణి మనం నమ్ముకుంటే, దేవుణ్ణి మనం అంగీకరించినప్పుడు ప్రియులరా ఆ గాడికి ఎంత ఘనత వచ్చిందో, ఆ గాడికి ఎంత పేరు వచ్చిందో ప్రియులరా దేవుని మాట మనం విన్నప్పుడు, దేవుని మనం భుజాల మీద మరి ఎక్కించుకుంటే ప్రియులరా ఆ గాడికి లాగా మనకెంతో ఘనత ప్రియులరా, మనకెంతో నెమ్మది ప్రియులరా, నెమ్మది ప్రియులరా. అలాగూ మరి గాడి అలాగూ నడుచుకుంటూ వెళుతుంటే అనేక మంది శాస్త్రులు, పరిచయులు ప్రియులరా మరి యెరూషలేము గ్రామస్తులు ప్రభువు పేరట వచ్చిన వారికి జయము జయము ప్రియులరా ఎంతో శుతిస్తా ఉన్నారు. ప్రియులరా శుతిస్తా ఉన్నారు. మరి ఎంతో మంది కేకలు పెడతా ఉన్నారు. ఈయన నిజమైన దేవుడు, ఈయన అద్భుత కార్యాలు చేసేటువంటి దేవుడు, ఈయన చనిపోయిన వారిని బ్రతికించేటువంటి దేవుడు, వ్యాధుల్లో ఉన్న వారిని మరి ఆయన ఆ వ్యాధి నుంచి విడిపించేటువంటి దేవుడిని ప్రియులరా అక్కడ ఉన్న జనమందరూ కూడా శృతిస్తా ఉన్నారు. ప్రియులరా జైలు కొడుతూ ఉన్నారు. ప్రియులరా జైలు కొడుతూ ఉన్నారు. ప్రియులరా అలాగూ మరి ఆయన ఆ గాడి మీద ఎక్కి స్వారీ చేస్తుంటే ప్రియులరా ఎంతో మంది తండోపతండాలుగా వచ్చి మరి ఆయనకు స్తోత్రాలని జైలని ప్రభు అని ప్రియులరా చేస్తూ ఉన్నారు. ప్రియులరా ఆయన్ని పొగుడుతూ ఉన్నారు. ప్రియులరా ఆయన్ని గణపరుస్తూ ఉన్నారు. ప్రియులరా మనం ఆయన్ని ఎప్పుడైనా గణపరుస్తున్నావా? ఆయనకి ఎప్పుడన్నా జై కొడుతున్నావా? ప్రియులరా కొట్టాలి. ప్రియులరా మనల్ని బ్రతికిస్తున్న దేవుడికి ప్రార్థన చేయాలి. మనల్ని బ్రతికింపజేస్తున్న దేవుడికి మరి జై కొట్టాలి. మనల్ని దినదినము కాపాడుతున్న దేవుడికి జై కొట్టాలి. ఆ యెరూషలేము గ్రామస్తులు ఎందుకు జై కొట్టారంటే ఆయన మరి చేసిన అద్భుతమైన కార్యాలను చూసేవారు. ఆయన నిజమైన దేవుడని ప్రియులరా నమ్మారు. ప్రియులరా ఈయన నిజమైన దేవుడు, ఈయన అద్భుతమైన కార్యాలు చేసేటువంటి దేవుడు.
అని ప్రియులరా ఆయన అక్కడ ఉన్న ప్రజలు జైలు జైలు కొట్టినప్పుడు ప్రియులరా ఆయన ఎంతో స్తుతింపబడ్డాడు, ఎంతో ఘనపరచబడ్డాడు ప్రియులరా, ఘనపరచబడ్డాడు ప్రియులరా. మనం కూడా అనేకమైన కట్టులతో కట్టబడి ఉంటాం ప్రియులరా. తాగుడనే కట్లతో కట్టబడి ఉంటాం, స్నేహితులతో వ్యర్థంగా మాట్లాడే కట్లతో మనం కట్టబడి ఉంటాం, పేకటనే కట్లతో మనం కట్టబడి ఉంటాం ప్రియులరా. అబద్ధాలనే కట్లతో మనం కట్టబడి ఉంటాం ప్రియులరా. ప్రియులరా, దేవుని వాక్యం నిన్ను సమీపించినప్పుడు, దేవుని సేవకులు నిన్ను సమీపించినప్పుడు ప్రియులరా, ఆ కట్టుల్ని నువ్వు పెంచుకున్నట్లయితే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం చూస్తావు ప్రియులరా. ఒకప్పుడు నేను కూడా మరి డ్రామాలోనే కట్లతో కట్టబడి ఉన్నాను, పాపంలోనే కట్లతో కట్టబడి ఉన్నాను, ఈ లోకమనే కట్లతో కట్టబడి ఉన్నాను ప్రియులరా. ఒక దినాన్న ప్రభువు నన్ను దర్శించినప్పుడు ప్రియులరా, మరి ఆ కట్టులన్నీ తెంపేసుకుని మరి దేవునికి వస్తే నాకు ఎంతో సంతోషము, ఎంతో నెమ్మది, ఎంతో ఆనందం ప్రియులరా. ప్రియులరా, యేసు ప్రభు దగ్గరకు వస్తే నీకు సంతోషం ఉంటది, నీకు సమాధానం ఉంటది, నీకు నెమ్మది ఉంటది ప్రియులరా. నీకు నెమ్మది కావాలా, లేకపోతే నీకు బాధలు కావాలా, ఏది కావాలో నీవే పరిచయం చేసుకో ప్రియులరా. ప్రియులరా, నువ్వు ఎన్నో కట్లతో కట్టబడి ఉంటున్నావు ఈ దినాలలో ప్రభు అన్నాడు, ఇద్దరిని పిలిచి ఎదుటిలో ఉన్న గ్రామానికి వెళ్ళి గాడిదని తన పిల్లని విడిపించి రండి అన్నప్పుడు ఆ శిశువులు వెళ్ళారు ప్రియులరా. ఈ దినాలలో కూడా దేవుని సేవకులు ప్రియులరా మన గ్రామాలకు వస్తున్నారు, మనకి ఎంతో బోధిస్తా ఉన్నారు, మనల్ని ఎంతో ఆదరిస్తా ఉన్నారు ప్రియులరా. మరి మనం ఆయన ఆ సేవకుల మాటలు విని మరి ఆ వాక్యం బట్టి తిరిగినప్పుడు మనకెంతో మరి నెమ్మది, సంతోషం, ఎంతో ఘనత ప్రియులరా. ఆ గాడికి ఎంతో ఘనత, ఎంతో మరి ఎన్నడూ ఏ మనుషులు ఎక్కలేదు కానీ మరి ప్రభు ఎక్కడ గాడిదని, అది ఎన్నిక లేని గాడిది, అది కంచర గాడిది. మనం ఎలాంటి గాడిదల్లాగా ఉంటున్నాం? మంచి గాడిదల్లాగా ఉంటున్నామా, లేక కంచర గాడిదల్లాగా ఉంటున్నామా? మనం పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల నా తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనములు నా తండ్రి. ప్రభువా దేవా, ఇంతవరకు ప్రభువా దేవా నీ వాక్యంలోంచి ప్రభువా నీ లేఖన భాగం చదువుకుని ప్రభువా దేవా 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 కొన్ని మాటలు నేను వివరిస్తాను ప్రభు. అనేక మంది ప్రభు ఎన్నోరు ప్రభు, చుట్టుపక్కల ప్రజలు ఎన్నోరు ప్రభు. దేవా దేవా ఉన్న వాక్యాన్ని తమ హృదయాల్లో ఫలింపు చేయండి ప్రభు. 30 60 100 కృప చూపించండి ప్రభు. ఇక్కడికి చేరుకున్న ప్రియ బిడ్డలందరినీ కూడా ప్రభు మీరు దర్శించిన కృప చూపించండి ప్రభు. ఇంకా ప్రభు ఈ సంఘం ఇంకా వృత్తి చెందాలి ప్రభు. దేవా అనేక మందికి ఆశీర్వాదంగా ఉండాలని చేరువచ్చిన బిడ్డలందరినీ ఎవరైతే ఏ పనులు చేసుకుంటున్నారో ఆ పనుల్ని మీరు దీవించండి, ఆశీర్వాదాన్ని కృప చూపించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.